ఆల్రెడీ అక్వైర్డ్ ల్యాండ్, వీళ్ళ కోసం అక్వైర్ చేసిన ఈ ల్యాండ్లో ఇక్కడే వీళ్ళని తీసేసి ఇక్కడే వీళ్ళకి ల్యాండ్ ఇచ్చి వీళ్ళను కాంట్రవర్సీ ఉన్న చోటికి వీళ్ళ ప్రాజెక్ట్ను అక్కడ పెట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడనంటే అసలు ఈయన కుట్రలు అన్నది ఏ స్థాయిలో ఉన్నాయనే దానికి అర్థం ఇది. పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఈ మనిషి లేడు. పారిశ్రామికవేత్తలను బెదిరించి వాళ్ళతో సొమ్ము చేసుకునే దానికి ఈయన ఉన్నాడు. ఈయన పుణ్యానాన్ని ఇప్పటికే కుమారమంగళం బిర్లా, అల్ట్రాటెక్ సిమెంటు, ఒకసారి మా కడపలో పరిస్థితి చూస్తే వారం 10 రోజుల నుంచి వాళ్ళు ఫ్యాక్టరీ ఆపినారు. ఇలా కావాల్సిన కాంట్రాక్ట్లు వేయడం లేదని. కర్నూలులో వీళ్ళు అల్ట్రాటెక్ వాళ్ళు ఫ్యాక్టరీ కడతా ఉన్నారు. దాని కాంట్రాక్టర్ ఎవడు అని అంటే సాక్షాత్తు అక్కడ మంత్రి బీటీ జనార్దన్ రెడ్డి. వాళ్ళ మంత్రికి ఆ కాంట్రాక్ట్ వర్క్ లేకపోతే పని జరగదు. ఆ దాల్మియా సిమెంట్ పరిస్థితి అంతే. కాంట్రాక్టర్లు అందరినీ కూడా మొత్తం వీళ్ళ మనుషులు తీసుకొని వచ్చి పెట్టినారు. పెడితేనే వర్కులు జరుగుతాయి, పని జరుగుతాయి, లేకపోతే లా. జిందాల్ వాళ్ళు ఎన్నికి వెళ్ళిపోయినారు తప్పుడు కేసులు బిగించి వాళ్ళను బెదరగొట్టేసరికి. అరవిందో వాళ్ళు నమస్కారం పెడతా ఉన్నారు, చంద్రబాబు నాయుడు నీకు నమస్కారం అని. కేవలం బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి బ్లాక్మెయిల్ చేసి సొమ్ము చేసుకోవడం కోసమే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఉన్నాడు. పరిశ్రమలు రావాలని, దానివల్ల ఉద్యోగాలు రావాలని, దానివల్ల ప్రాంతానికి